రైట్ ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. హైదరాబాద్లోని హయాత్ నగర్, నాగోల్, బండ్లగూడలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. దానికోసం డిపోల నుంచి బస్సులను బయటకు తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కార్మికులు డిపోలను ముట్టడించారు. బస్సులు కదలనిచ్చేదే లేదు అంటూ నిరసనకు దిగారు. వెంటనే పోలీసులు కూడా రంగంలోనికి దిగడంతో కార్మికుల మధ్య పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్సులను కదలనివ్వమని కూర్చోవడంతో స్వల్పమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్లో ఉన్న హయత్ నగర్, నాగోల్, బండ్లగూడలో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. దానికోసం డిపోల నుంచి బయటకు బస్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ విషయాన్ని తెలుసుకున్న కార్మికులు డిపోలను ముట్టడించి బస్సులను కదలనిచ్చేది లేదంటూ నిరసనకు దిగారు. వెంటనే పోలీసులు కూడా రంగంలోనికి దిగారు. దీంతో కార్మికులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్సులు కదలనివ్వబోమని కూర్చోవడంతో అక్కడ స్వల్పమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ ఇక బులెటిన్లో విజువల్స్ చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బస్సులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కార్మికులు అక్కడికి చేరుకొని ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మహబూబ్ నగర్ నుండి మా కరెస్పాండెంట్ హరిశంకర్ కూడా ఉన్నారు. హరిశంకర్, ఎలా ఉంది పరిస్థితి? తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. దీంతో ఓవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏంటి పరిస్థితి? తమ డిమాండ్ పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఐఏఎస్ అధికారుల కమిటీతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కార్మికులు సమ్మె బాట పట్టారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా 10 డిపోల పరిధిలో ఉన్నటువంటి 543 ఆర్టీసీ బస్సులతో పాటు 359 ప్రైవేట్ హైయర్ బస్సులు, అదేవిధంగా 23 ఎలక్ట్రికల్ బస్సులు, మొత్తంగా 925 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, డిపోలకే పరిమితం కావడం కూడా వచ్చినటువంటి పబ్లిక్ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే వివిధ విభాగాల్లో అన్ని కలిపి ఆర్టీసీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3270 మంది కార్మికులు, అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళంతా కూడా సమ్మె బాట పట్టడంతో డిపోలలోనే బస్సులన్నీ కూడా డిపోలకు పరిమితం కావడంతో కూడా ఈ విషయం తెలియనటువంటి కొంతమంది గ్రామ స్థాయి నుంచి రోజు చేసే చిరు వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా ఫంక్షన్స్ కి వెళ్లే పబ్లిక్ పెద్ద ఎత్తున కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రధానంగా గద్వాల, అదేవిధంగా వనపర్తి, నాగర్కర్నూలు నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ కు రాకపోకలు సాగించినటువంటి పబ్లిక్ కోసం ప్రస్తుతానికైతే ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని తుఫాన్ వెహికల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికైతే మాత్రం ప్రధాన డిపోలు అన్నిటి పరిధిలో ఉన్నటువంటి బస్సులు డిపోలో ఉండటంతో కూడా కార్మికులు పెద్ద ఎత్తున కూడా డిపోలో ఎదుట కూర్చొని ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా
నిదానాలు చేస్తూ కూడా బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఎవరైతే ప్రైవేట్ వాహనదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బస్ స్టాండ్ వైపు రానియకుండా కొంతమంది ఆర్టీసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరికొన్ని గంటల్లో బస్సులు బయటికి వస్తాయని కొంతమంది ప్రయాణికులు ఆశావాహం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క సమ్మె కొనసాగుతుందని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనిమా for the updates, Harshankar. రాత్రి